శాంతి. ఈరోజు మార్చి 25వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, అంతర్ముఖులుగా అయి విచార సాగర మథనం చేసినట్లయితే సంతోషము మరియు నశ ఉంటుంది. మీరు బాబా సమానంగా టీచర్లుగా అయిపోతారు. ప్రశ్న: ఏ ఆధారం పైన ఆంతరికమైన సంతోషం స్థిరంగా నిలవగలదు? సమాధానం: ఎప్పుడైతే ఇతరుల కళ్యాణం కూడా చేసి అందరినీ సంతోషపరుస్తారో అప్పుడే స్థిరమైన సంతోషం అనేది ఉండగలదు. దయాహృదయులుగా అయినట్లయితే సంతోషం ఉంటుంది అంటారు బాబా. ఎవరైతే దయాహృదయులుగా అవుతారో వారి బుద్ధిలో, ఓహో, మమ్మల్ని సర్వ ఆత్మల తండ్రి చదివిస్తూ ఉన్నారు, పావనంగా తయారు చేస్తున్నారు, మేము విశ్వ మహారాజులుగా అవుతాము అని ఉంటుంది. ఇటువంటి సంతోషమును వారు దానం చేస్తూ ఉంటారు అంటారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: మనము గోపీ వల్లభుడి యొక్క గోపికలము అనేటటువంటి ఈ సంతోషం లేక నశాలో ఉండాలి. అంతర్ముఖులుగా అయ్యి విచార సాగర మథనం అనేది చేస్తూ బాబా సమానంగా టీచర్లుగా అవ్వాలి. రెండవ పాయింట్: సుధాముని వలె మీ సర్వస్వాన్ని బదిలీ చేసుకోవటంతో పాటు చదువును కూడా బాగా చదువుకోవాలి. వినాశనానికంటే ముందే బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. కుంభకర్ణుడి నిద్రలో నిద్రిస్తూ ఉండేటటువంటి వారిని మేల్కొల్పాలి. ఈరోజు వరదానం: మధురత అనే గుణం ద్వారా సంస్కార మిలనం చేస్తూ మంగళకర మిలనాన్ని జరుపుకునేవారు హోలీ హంస భవ. వరదానం యొక్క వివరణ: హోలీ నాడు రంగులు వేసుకుంటూ మరియు నోటిని తీపి చేసుకుంటూ మంగళకర మిలనాన్ని జరుపుకుంటారు. అలాగే హోలీ హంసలైనటువంటి మీరు ఇతరులకు ఆత్మిక సాంగత్యం యొక్క రంగును వేసి మధురత అనే మిఠాయిని తినిపిస్తారు. మీ నయనాలు, ముఖము, నడవడిక ద్వారా మధురత అనేటటువంటి గుణము ప్రత్యక్షంగా కనిపించినప్పుడు మంగళకర మిలనము అనగా సంస్కార మిలనం అనేది జరుగుతుంది. పరస్పరంలో సంస్కారాలను కలుపుకోవటమే ప్రత్యక్షతకు ఆధారం. దీని ద్వారానే జయ జయకారాలు అనేది మ్రోగుతాయి. స్లోగన్: విదేహి స్థితిని అభ్యాసం చేయండి. ఈ అభ్యాసమే అకస్మాత్తుగా వచ్చే పేపర్లలో పాస్ చేయిస్తుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.